గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. సర్కారు చేతికే మెట్రో రైలు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం మధ్య చర్చల్లో అంగీకారం. బ్యాంకుల నుండి ఆ సంస్థ తీసుకున్న 13,000 కోట్ల రుణం బాధ్యత ప్రభుత్వానిదే. మరో 2,000 కోట్ల ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం. హైదరాబాద్ మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రభుత్వం చేతిలోకి రానుంది. మెట్రో రైలును కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మధ్య గురువారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. గత కొన్ని రోజులుగా పలు ప్రత్యామ్నాయాలపై చర్చ జరగగా గురువారం జరిగిన చర్చల్లో తుది నిర్ణయానికి వచ్చారు. మెట్రో రైలు కోసం బ్యాంకుల నుండి ఎల్ఎన్టీ తీసుకున్న 13,000 కోట్ల రుణం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మరో 2,000 కోట్లను ఎల్ఎన్టీకి ప్రభుత్వం ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో ఇది కీలకంగా మారనుంది. ఈ నిర్ణయం అమలుకు తదుపరి కార్యాచరణ ప్రారంభిస్తున్నామని, ఇది పూర్తయితే దేశంలో ఉన్న 23 మెట్రోలలో ప్రైవేటు రంగం చేతికి ఉన్న ఒకే ఒక్క మెట్రో కూడా ప్రభుత్వం చేతికొచ్చినట్లు అవుతుందని అధికారులు పేర్కొన్నారు. రెండో దశకు అడ్డంకిగా మారకూడదని, వచ్చే 3 ఏళ్లలో మెట్రో రైలు రెండో దశను పూర్తి చేయాలని దేశానికి స్ఫూర్తి. తెలంగాణ, తమిళనాడు మైత్రి రెండు రాష్ట్రాల్లోనూ విద్యా పథకాలు అందరికీ ఆదర్శం. విద్యలో ఉత్తమ తమిళనాడు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. రైలు నుండి నింగిలోకి అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం. సంచార లాంచర్గా రైల్వే వ్యవస్థ. ఇలాంటి ప్రయోగం ఇదే మొదటిసారి. రక్షణ రంగంలో మైలురాయి. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు. రైలు ఆధారిత మొబైల్ ల్యాండర్ ద్వారా అగ్ని ప్రైమ్ క్షిపణికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఇది ఎక్కడి నుండి చేశారనేది బహిర్గతం చేయలేదు. అనేక అత్యాధునిక సాంకేతికతలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. రైలుపై ఈ తరహాలో క్షిపణి పరీక్ష చేయడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక రోజు తర్వాత గురువారం ఎక్స్లో పోస్ట్ చేశారు. డిఎండిఓ వ్యూహాత్మక దశల విభాగం సైన్యానికి అభినందనలు. ఈ విజయం భారత రక్షణ రంగంలో ఓ మైలురాయి. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద రైల్వే వ్యవస్థ ద్వారా ఎక్కడికైనా క్షిపణిని సులభంగా తరలించే వీలుంది. రైటిక మరో న్యూస్. 27న గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు. శిల్పకళా వేదికలో సీఎం చేతుల మీదుగా అందజేత. శుక్రవారం నాటికి ధృవపత్రాల పరిశీలన పూర్తి. తెలంగాణలో తొలి గ్రూప్ 1 సర్వీసు ఉద్యోగాలు సాధించిన విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 27న హైదరాబాద్ శిల్పకళా వేదికలో నియామక పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులకు 562 మందిని డీజీపీఎస్సీ ఎంపిక చేసింది. వారికి ఆయా ప్రభుత్వ విభాగాలు నిర్వహించే ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సమాచారం పంపించారు. దీంతో అభ్యర్థుల జాబితాల నుండి గురువారం హైదరాబాద్లోని విభాగాధిపతుల కార్యాలయాలకు చేరుకున్నారు. సర్వీసుల పోస్టుల తుది ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ సిద్ధమైంది. దసరా పండుగలోపు తుది ఫలితాలను వెల్లడించడంతో పాటు నియామక పత్రాలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు పరిపాలన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 4-5 రోజుల్లో ఎంపికలను సంబంధించిన ఫలితాలు వెల్లడిస్తారు. మెట్రో అనుమతులేవి కేంద్రం వద్ద పెండింగ్లో లేవు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదు. బారాస కాంగ్రెస్లకు భాజపా ఫోబియా పట్టుకుంది. తెలంగాణలో ఈ ఏడాది 30,000 కోట్లతో రోడ్ల నిర్మాణం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెట్రో విస్తరణలకు అనుమతుల విషయంలో తాను అడ్డుపడుతున్నానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం వ్యవహార శైలి ఏమాత్రం సమంజసంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వ్యక్తుల్లో ముందు వరుసలో తానున్నానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు భాజపాపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు అని అన్నారు. రైట్, ఇక ఇవి ఈనాడు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి చూద్దాం.
సర్కార్ చేతికి మెట్రో ఇది మొదటి దశ నిర్వహణ ప్రభుత్వాందే 13,000 కోట్ల రుణం చెల్లింపునకు అంగీకారం కంపెనీ వాటా కింద ఎల్ఎన్టీ 2,000 కోట్లు కంపెనీ ప్రతినిధులతో చర్చలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన ఒప్పందం రెండో దశ మెట్రోకు మార్గం సుగమం హైదరాబాద్ నగర చరిత్రలో మరో అధ్యాయం ఎల్ఐన్టీతో భాగస్వామ్యం ఒప్పందం కుదిరితేనే రెండో దశకు అనుమతిస్తామని కేంద్రం షరతు ప్రతిష్టంభన తొలగించేందుకు చొరవ చూపిన సీఎం చర్చలకు వచ్చిన ఎల్ఐన్టీ సీఎండీ రెండో దశలోనూ భాగస్వామి కావాలన్న సీఎం రవాణా వ్యాపారం వదులుకున్నామని సీఎండీ కావాలంటే మొదటి దశ ఇచ్చేస్తామని ఆఫర్ స్వీకరించేందుకు సరేనన్న రాష్ట్ర ప్రభుత్వం మెట్రో చేతిలో 260 ఎకరాలు ప్రభుత్వమే అమ్ముకోవచ్చు అప్పు భారం కాదని అధికారుల అంచనా హైదరాబాద్ నగర భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ముందడుగు పడింది మెట్రో రైలు సేవలను నగరమంతా విస్తరించేందుకు అవసరమైన రెండో దశ మూడో దశ మెట్రోల నిర్వహణకి అడ్డంకులు తొలగిపోయాయి 2-3 దశల్లో ఏ రకంగానూ భాగస్వామ్యం పంచుకోవడానికి సిద్ధంగా లేని ఎల్ఎన్టీ సంస్థను సాగనంపి తొలి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దాంతో దేశంలోనే తొలి ప్రైవేటు మెట్రో ప్రభుత్వ పటం కానుంది సీఎం రేవంత్ రెడ్డి గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎల్ఐన్టీ ప్రతినిధులతో చర్చలు జరిపారు మెట్రో మొదటి దశ కింద ఉన్న 13,000 కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకోవడానికి అంగీకరించారు హైదరాబాద్ మెట్రో రైల్ స్పెషల్ పర్సన్ వెహికల్లో ఎల్ఐన్టీ భాగస్వామ్యమైన 5,900 కోట్ల మొత్తంలో 2,000 కోట్ల వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు సమ్మతి తెలిపారు ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మెట్రో తొలిదశ నిర్వహణ ప్రభుత్వం చేతికి వస్తోంది రైట్ మరో న్యూస్ రాష్ట్రంలోనూ 69% రిజర్వేషన్లు కరుణానిధి స్ఫూర్తితో అమలు స్థానిక ఎన్నికల్లో ఓబీసీలకు 42% ఎస్సీ ఎస్టీలకు 27% తమిళనాడు తరహాలో తెలంగాణలో విద్యార్థులకు అల్పాహార పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు ప్రభుత్వ పాఠశాలలో ఇకపై నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా చెన్నైలో తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన భారీ సభలో సీఎం రేవంత్ నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్ఫూర్తితో తెలంగాణలో గణనీయంగా రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42% ఎస్సీ ఎస్టీలకు 27% మొత్తంగా 69% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు అలాగే తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న విద్యార్థులకు అల్పాహార పథకంకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోనూ అమలు చేస్తామని ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు కూడా నిర్వహిస్తామని వెల్లడించారు విద్యలో తమిళనాడు అగ్రస్థానం పేరిట చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మాట్లాడారు బతుకమ్మ కుంటకు పునరుజ్జీవనం కబ్జాలు పిచ్చి మొక్కలతో నిన్న ఆ కుంటను జీవం పోసిన హైడ్రా 14 ఎకరాల్లో చెరువు కబ్జాలతో 5.15 ఎకరాలు 7.12 కోట్లతో పునరుద్ధరణ పిక్నిక్ స్పాట్గా సర్వాంగ సుందరంగా ముస్తాబు నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రేపు గ్రూప్ 1 అభ్యర్థులకు నియామక పత్రాలు శిల్పకళా వేదికలో అందజేయనున్న సీఎం వాయుసేన శక్తికి మరింత తేజస్ హెచ్ఏఎల్ నుంచి 97 దేశీయ యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ ఒప్పందం 62,000 కోట్లతో భారీ డీల్ 105 కంపెనీల భాగస్వామ్యం ఏటా 11,000 ఉద్యోగాలు 2027-28 నుంచి సరఫరా వాయుసేన నుంచి MiG-21 యుద్ధ విమానాలను వీడ్కోలు పలుకుతున్న విదేశీ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఓ పెద్ద ఒప్పందం కుదిరింది హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ నుంచి వాయుసేన కోసం 97 తేజస్ MK1 ఒప్పందం చేసుకుంది రేటికా మరో న్యూస్ ఇక గ్రూప్ 2 గ్రూప్ 3 భర్తీపై దృష్టి 19 నెలల్లోనే గ్రూప్ 1 ప్రక్రియను పూర్తి చేసిన టీజీపీఎస్సీ గత 40 ఏళ్లలోనే అత్యంత తక్కువ వ్యవధిలో భర్తీ గ్రూప్ 2లో 783 పోస్టులు గ్రూప్ 3లో 1365 ఇప్పటికే పూర్తయిన పరీక్షలు ఫలితాలు కూడా వెల్లడించారు త్వరలో గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు కూడా భర్తీ చేస్తామంటున్నారు ప్రభుత్వం ఆలయ భూములకు హైడ్రా రక్షణ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూముల అప్పగింతకు ప్రతిపాదన హైడ్రా కమిషన్ రంగనాథ్ మంత్రి కొండ సురేఖ భేటీ ఆలయ భూముల కబ్జాలు పరిరక్షణ చర్యలపై చర్చ త్వరలో సీఎం ముందుకు ఫైల్ ఆమోదం రాగానే రంగంలోకి రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ భూముల అన్యాక్రాంతం స్వాధీనం చేసుకున్న ప్రత్యేక డ్రైవ్
రైలు పైనుంచి క్షిపణి అగ్ని ప్రైమ్ పరీక్ష సక్సెస్. తొలిసారిగా రైలుపై నుంచి పరీక్షించిన డిఆర్డిఓ 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం. రైల్ నెట్వర్క్తో దేశంలో ఎక్కడికైనా తరలించే సాధ్యం. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుల నిందితుడు అఖ్తర్ ఉరిపై స్టే. జైల్లో అతడి ప్రవర్తనపై 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశం. తదుపరి విచారణ 12 వారాలకు వాయిదా. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు అసదుల్లా అఖ్తర్ ఉరిశిక్షపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. 2013లో దిల్సుఖ్ నగర్లో అందరూ ఉన్న ప్రాంతంలో 2 చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 18 మంది మరణించారు. 131 మంది తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసింది. ఆ పేలుళ్లకు కారకుడైన నిషేధిత ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ అఖ్తర్ సహా 6గురికి ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్లో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఏడాది ఏప్రిల్లో తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ఢిల్లీ జైలులో ఉన్న అఖ్తర్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ విక్రమ్ వార్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాతో జరిగిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. 8 వారాల్లో దీనిపై నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. రైట్, ఇక ఇది ఆంధ్రజ్యోతి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. మీ ఫోనుకు దొంగ చెవులు, మనపై ఇక 24 గంటల పాటు నిఘా పెట్టనున్న సర్కారు. పెట్టే ప్రతి పోస్ట్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి నివేదిక రూపకల్పన. సోషల్ మీడియా చాటింగ్లపైన నిఘా వేయనున్న టూల్స్. పూర్తయిన ఫోన్ కాల్స్ను రికార్డ్ చేసి వినిపించే సామర్థ్యం. ఆండ్రాయిడ్, యాపిల్ తదితర ఫోన్లన్నీ సులువుగా అన్లాక్. ఎప్పుడో డిలీట్ చేసిన సమాచారమైనా సులభంగా రిట్రీవ్. ప్రతి ఒక్కరి వ్యక్తిగత గోప్యతను పేరంటున్న నిపుణులు. టాక్ వాకర్, నెటిజన్ల డివిజన్ రాడార్. సిలీ ట్రైబ్ ఇన్సైడ్ పూర్తయిన కాల్స్ను రికార్డ్ చేసే సామర్థ్యం. సైబర్ ఫోరెన్సిక్ హల్, డిలీటెడ్ ఫైల్స్ రికవరీ. సీజ్ డేటాను మిర్రర్ కామ్ చేయగల సామర్థ్యం. ఇన్ఫైల్ టూల్, యూజర్ల యాక్టివిటీ ట్రాక్ చేయడం దీని ప్రత్యేకత. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటూనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగిస్తున్న పాలన ఎమర్జెన్సీని తలపిస్తున్నది. న్యాయస్థానాల తీర్పు అంటే లెక్కలేదు. ప్రజాస్వామ్యానికి తావులేదు. చట్టాల స్ఫూర్తికి విలువలేదు. ప్రశ్నించిన వారిపై కేసులు, నిలదీసిన వారిపై 3rd డిగ్రీ ప్రయోగాలతో మొత్తంగా తెలంగాణలో నియంతృత్వ పోకడ నడుస్తుంది. నిన్నని సైబర్ నేరాల నియంత్రణలో నెపంతో సోషల్ మీడియాను వారియర్లపై రౌడ్ షీటర్లు తెరవడానికి సిద్ధమైన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా పౌరుల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే శక్తివంతమైన టూల్స్ కొనుగోలు చేయనుంది. వీటి ద్వారా ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్ ఏదైనా సరే వాటికి చెవులు, కండ్లు రాబోతున్నాయి. మనం మాట్లాడే మాటలు, చేసే మెసేజ్లు కాదు, సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ పైన సర్కారు నిఘా పెట్టనుంది. ఎప్పుడు, ఎక్కడి నుండి, ఎవరి గురించి, ఎవరికి మద్దతుగా పోస్ట్ చేస్తున్నారో క్షణాల్లో సమాధానం ఇచ్చే డీక్రోడిత నివేదికను రూపొందించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ అధునాతన సాఫ్ట్వేర్లు ప్రతి ఒక్కరి వ్యక్తిగత హక్కులను హరిస్తాయని నిపుణుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా అటర్ ఫ్లాప్. 11 ఏళ్లలో మోదీ స్కీమ్ సాధించిన శూన్యం. పండుకున్న తయారీ రంగం, లక్షం ఉద్యోగాలు గాయబ్. ప్రోత్సాహకం లేని ఏకంగా 7 లక్షల కంపెనీలకు తాళం. స్వతంత్రం నాటి కంటే దిగువకు ఎగుమతుల శాతం. ప్రభుత్వ పాలసీలలో 3552 విదేశీ కంపెనీలు గుడ్ బై. రచిత కోంపెల్లి వెంకట గౌడ్ మృతి. గాంధీ దవాఖానకు భౌతిక కాయం. బహుజనుల అభ్యున్నతికి కాంక్షిస్తూ కోంపెల్లి రచనలో ఆయన మృతి సాహితీలో కనికి తీరని లోటు అంటున్నారు కేసీఆర్. వెంకట మరణం దిగ్భ్రాంతికరం. మాజీ మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించిన రాజకీయ సాహిత్య ప్రముఖులు. ఇక ఇవి నమస్తే తెలంగాణ హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం.
సర్కారు వారి మెట్రో ఎల్ఎన్టీ నుండి ప్రాజెక్టు తొలిదశ స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలిదశను ఎల్ఎన్టీ గ్రూప్ నుంచి స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎల్ఎన్టీకి ఉన్న 13,000 కోట్ల రుణ భారాన్ని మోసేందుకు ముందుకొచ్చింది. అలాగే ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్లో ఆ సంస్థకు ఉన్న ఈక్విటీలో 2,000 కోట్లను వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు ఎల్ఎన్టీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వి సుబ్రహ్మణ్యం మధ్య జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2024 నవంబర్ నుంచి ఈ విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. మెట్రో రెండో దశ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. రెండు నుండి 9వ స్థానానికి హైదరాబాద్లో మెట్రో రైల్ పొడవు పరంగా దేశంలో 2014 2వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 9వ స్థానానికి పడిపోయింది. నగరాలు మెట్రోలు విస్తరించిన హైదరాబాద్లో మాత్రం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న రవాణా డిమాండ్కు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫేజ్ 2A 2B విస్తరణ కింద 8 లైన్లకు సంబంధించిన 163 కిలోమీటర్ల పొడవైన మెట్రో నెట్వర్క్ను ప్రతిపాదించడం తెలిపింది. తెలంగాణలోనూ సీఎం బ్రేక్ఫాస్ట్ వచ్చే ఏడాది నుంచి పథకం అమలు చేస్తాం. సీఎం రేవంత్ కరుణానిధి స్ఫూర్తితో స్థానిక ఎన్నికల్లో 69% రిజర్వేషన్లు, ఓబీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% అమలు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 13,000 కోట్ల ఆ సంస్థ రుణ భారాన్ని మోసేందుకు అంగీకారం. మెట్రో రైల్ లిమిటెడ్లో ఈక్విటీ కింద 2,000 కోట్ల చెల్లింపునకు ఓకే. సీఎం రేవంత్ సమక్షంలో ఆ సంస్థ చైర్మన్తో భేటీలో ఏకాభిప్రాయం. రవాణా కార్యకలాపాల నిర్వహణ నుంచి నిష్క్రమిస్తున్న తెలిపిన ఎల్ఎన్టీ. నెరేటిక ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లలకు ఆస్తిలో హక్కు లేదు. అలా ప్రవర్తించే వాళ్లను ఇంట్లోంచి వెళ్లగొట్టొచ్చు. మరోసారి కీలక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు. బదిలీ చేసిన ఆస్తులను పేరెంట్స్ వాపస్ తీసుకోవచ్చని వెల్లడి. మహారాష్ట్రకు చెందిన వృద్ధ దంపతుల కేసులో ఉత్తర్వులు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లలకు వాళ్ల ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అలా ప్రవర్తించే వాళ్లను ఇంట్లోంచి వెళ్లగొట్టొచ్చని పేర్కొంది. తన ఇంట్లో నివాసం ఉండేందుకు అనుమతించని కొడుకుపై 80 ఏళ్ల వృద్ధుడు తన 78 ఏళ్ల భార్య దాఖలు చేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది. 2007లో చేసిన వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం కొడుకులకు బిడ్డలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు తిరిగి అప్పగించే అధికారం ట్రిబ్యునళ్లకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వృద్ధ జంట కేసులో ముంబై హైకోర్టు ఇదివరకే ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసి ట్రిబ్యునల్స్ ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. గతంలోనూ సుప్రీంకోర్టు ఇదే తరహా తీర్పునిచ్చింది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఎడ్యుకేషన్కు అధిక ప్రాధాన్యం. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒలింపిక్స్లో మనమెక్కడ? 5 కోట్ల జనాభా లేని దక్షిణ కొరియాకు 32 గోల్డ్ మెడల్స్ వస్తే మనకు వచ్చినవి ఎన్ని? 56 అంగుళాల ఛాతీతో ఏం ప్రయోజనం? ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ తెచ్చే బాధ్యత తెలంగాణ, తమిళనాడు తీసుకుంటాయని వెల్లడి. చెన్నైలో తమిళనాడు ఎక్స్లో ఇన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ప్రసంగం. రైట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27%, మొత్తంగా 69% రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సామాజిక న్యాయం విషయంలో తెలంగాణ, తమిళనాడు మధ్య సారూప్యతలు ఉన్నాయి. కరుణానిధికి స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పిస్తుంది అని చెప్పారు. తమిళనాడు అమలు చేస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం తన హృదయాన్ని తాకిందని, ఇది పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నదని అన్నారు. ఈ స్కీమ్ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలోనూ వచ్చే సంవత్సరం నుంచి సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. గురువారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన తమిళనాడు ఎక్సెల్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
తమిళనాడులో కామరాజు ప్రవేశపెట్టిన విద్యా విధానాన్ని ఇందిరాగాంధీ అనుసరించారని, దేశంలో మొట్టమొదట మధ్యాహ్న భోజన పథకం అమలు చేసిన రాష్ట్రం తమిళనాడు అని ఆయన తెలిపారు. కేటీఆర్ అరెస్టు తప్పదు ఫార్ములా ఈ కార్ రేసులో. ఆయనను ఎవరూ కాపాడలేరు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసినా మాకు ఈక్వల్ కాదు. మీడియా చిట్ చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. బీఆర్ఎస్లో 4 ముక్కలాట, ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు. బీసీ బిల్లులకు కేంద్రం ఎందుకు అనుమతిస్తలే, కాళేశ్వరంపై సిబిఐ విచారణకు కోరితే ఎందుకు స్పందిస్తలే, బీఆర్ఎస్ను కాపాడుతున్న బీజేపీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని వ్యాఖ్య. ట్యాక్స్లు ఇంకా తగ్గిస్తాం, జీఎస్టీ సంస్కరణలు కొనసాగుతాయి ప్రధాని మోడీ. ఇతర దేశాలపై ఆధారపడితే ముందుకెళ్లలే, చిప్స్ నుంచి షిప్స్ దాకా మనమే తయారు చేసుకోవాలి. రష్యాతో సంబంధం మరింత బలోపేతం చేసుకుంటున్నామని వెల్లడి. ఇందిరమ్మ ఇళ్లకు పైసలు అడిగితేనే సస్పెన్షన్. ఇప్పటి వరకు 10 మంది పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఆఫీసర్లపై వేటు. లంచాలు అడుగుతున్న ఇందిరమ్మ కమిటీ సభ్యులపైన కేసులు. కాల్ సెంటర్కు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారణ వాస్తవమేనని తేలితే చర్యలు తీసుకుంటున్నామంటున్న ఉన్నతాధికారులు. లంచం అడిగితే 1800599599 కు ఫిర్యాదు చేయండి. మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ ఇండ్ల స్కీమును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర సర్కారు లబ్ధిదారులకు ఎంపిక మొదలు బిల్లులు చెల్లించేదాకా పకడ్బందీగా వ్యవహరిస్తుంది. లబ్ధిదారుల నుంచి లంచాలు డిమాండ్ చేసే సిబ్బంది, అధికారుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా బేస్మెంట్ గోడలు, ఫ్లాట్ లెవెల్ బిల్లుల కోసం ఫోటోలు తీయడం, అప్లోడ్ చేయడం. పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులకు లంచాలు అడుగుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. మైనార్టీ గురుకులాల్లో మెడికల్ మానిటరింగ్. విద్యార్థులకు హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఫుడ్ పాయిజన్ జరగకుండా చర్యలు. హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో హెల్త్ కమాండ్ సెంట్రల్ 6 డాక్టర్లు, 2 చొప్పున సైకాలజిస్టులు, ఫుడ్ సైకాలజిస్టులు, 4 టెలి కౌన్సిలర్లు నియామకం. ఉదయం, రాత్రి 2 షిఫ్టుల్లో డ్యూటీలు. నెల రోజుల్లో 4000 మందికి ఆన్లైన్లో వైద్య సేవలు. మిగిలిన గురుకులాలతో పోలిస్తే తగ్గిన సమస్యలు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 205 మైనార్టీ గురుకులాల్లో 24 గంటల పాటు మెడికల్ మానిటరింగ్ చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నాంపల్లిలో హెడ్ ఆఫీస్లో హెల్త్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పనిచేశారు. ఇందులో 6 డాక్టర్లు, 2 సైకాలజిస్టులు, 2 ఫుడ్ సైకాలజిస్టులు, 4 టెలి కౌన్సిలర్లు విధులు నిర్వహిస్తున్నారు. నేడు బతుకమ్మ కుంట ప్రారంభం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఓపెనింగ్. బతుకమ్మ సంబరాలకు హాజరు. 5 ఎకరాల్లో కుంటను పునరుజ్జీవనం చేసిన హైడ్రా. రైట్, ఇక ప్రభుత్వం చేతికి మెట్రో మొదటి దశ పనులు ఫేజ్ 1 టేక్ ఓవర్ చేసిన ప్రభుత్వం. సూత్రప్రాయంగా అంగీకారం. 1 టైం సెటిల్మెంట్ కింద ఎల్ఎన్టీకి 2000 కోట్లు. ఎల్ఎన్టీలో మెట్రో రుణం 13,000 కోట్ల సర్కారుకు బదిలీ. సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం మధ్య చర్చలు. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టులో భాగస్వామి కావాలని ఎల్ఎన్టీకి కోరిన సర్కార్ నిరాకరించిన సంస్థ ఫేజ్ 1లో తమ వాటాను వదులుకోవడానికి సిద్ధమని వెల్లడి. ఫేజ్ 1 టేక్ ఓవర్ ప్రభుత్వ నిర్ణయం. మెట్రో విస్తరణకు లైన్ క్లియర్. రైట్, ఇక ఇవి వెలుగు ఎడిషన్ ఒక హెడ్లైన్స్. రైట్, ఇక ఇవి వాటి వార్తల విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.